అందరికీ జైభీం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి చీరాల నియోజకవర్గం. చీరాలలో ఇటీవల ఎన్నికలు అంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ముక్కోణం ఎలక్షన్ జరిగింది. అంటే మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీలు జరిగినాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మద్దులూరి మాలకొండయ్య గారు పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు అంటే చివరి దశలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎలక్షన్ సమయంలో పోటీ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కరణం బలరాం కృష్ణమూర్తి గారు అంటే 2019 నుంచి 2024 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారు కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ సీట్ని ముందుగా కోరుకున్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. కానీ ఇక్కడ కరణం బలరాం గారు టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. వాళ్ళ కుమారుడికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, ఆమంచి కృష్ణమోహన్ గారు పర్చూరు నుంచి బయటికి రావటం, నాకు చీరాలే కావాలంటాం, చీరాలైతే కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఎంత వారించినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆయన వినలేదు. చివరికి అనుకున్న రీతిగానే ఆయన బయటికి వెళ్ళేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనా, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలనా, లేదా టీడీపీలో పోటీ చేయాలనా, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలనా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలని కొన్ని రోజులు డిసైడ్ చేసుకొని చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు. అయినప్పటికీ విజయం అంచుల దాకా వచ్చేసి ఓటమి పాలయ్యారు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ జీవితం అయితే మొదలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దగ్గర ఆయనకు కూడా 40,000 దాకా ఓట్ బ్యాంకు మొన్న కాంగ్రెస్ పార్టీలో చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్ గారు అంటే ఒక మాస్ లీడర్ అని చెప్పవచ్చు, ఒక మాస్ నాయకుడు, అంటే ఆ చీరాల ప్రాంతంలో గట్టి దమ్మున్నటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఆమంచి కృష్ణమోహన్ గారు నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందనే సమాచారం అయితే ఉంది. అది ఇంకా పక్కాగా బయటికి రాలేదు. కానీ తెలుగుదేశంలో చేరేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఆయన మనసులో జనసేనలో చేరాలనే ఆలోచన అయితే ఉందనేది ఆయన అనుచర వర్గం చెప్పుకుంటా ఉన్నారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి ఆలోచన కూడా ఆయన చెయ్యక ముందే ఇంటర్నల్గానే జనసేనలో చేరడానికి అధిష్టానం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ పిలుపు వచ్చిందనే వార్త కూడా వినిపిస్తుంది. మొత్తం మీద టీడీపీలో చేరతారా, జనసేనలో చేరతారంటే ఎక్కువ శాతం జనసేనకే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ చీరాల ప్రజలైతే చెప్పుకుంటున్నటువంటి మాటలు అనమాట. ఇక కారణాలు ఏంటి అని ఒకసారి చూస్తే గతంలో కూడా వారి సోదరుడు ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీ తరపున ప్రచారానికి తిరిగారు. గిద్దలూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు, అదేవిధంగా దర్శి నుంచి పోటీ చేయాలనుకున్నారు, చీరాల నుంచి కూడా పోటీ చేయాలనుకున్నారు. అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఒక రకంగా క్యాస్ట్ పరంగా చూసుకున్నా కూడా వారు సేమ్ కమ్యూనిటీ కనుక కొంచెం అభిమానం ఉండొచ్చు. అది కూడా కాక చీరాల ప్రజల్లో ఎక్కువ కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండటం వలన కొంచెం ఆ భావజాలంతో ఆయన జనసేనలోకి వెళ్ళారు. అదేవిధంగా గట్టిగా కృషి చేసి తిరిగారు. కానీ టికెట్ అయితే దక్కలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కనుక వారు అలయన్స్ అయ్యారు కనుక ఆయన టికెట్ అయితే అందలేదు. సో ఇప్పుడైనా మొత్తం మీద జనసేనలో చేరి ఇప్పుడు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహించే దిశగా వారి సోదరులిద్దరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్ గారు మాత్రం జనసేన నుంచి పోటీ చేయడానికి వారి అనుచర వర్గం మొత్తం కూడా సంసిద్ధమే అని చెప్తూ ఉన్నారు. సరే, ఈయన నుంచి అయితే అఫీషియల్గా బయటకు రాలేదు, కానీ మొత్తం మీద ఆయన జనసేనకు చేరడానికి మాత్రం ఏ క్షణాలైనా కూడా అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ చీరాల్లో మాత్రం కొంచెం గత ఎన్నికల్లో కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. సో ఇప్పుడు కూడా కొంచెం అక్కడ పరిస్థితులు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ పార్టీ ఏదైనా కూడా ఒక మాస్ లీడరు, గట్టి లీడర్ అయినటువంటి వ్యక్తి
ఆమంచి కృష్ణమోహన్ గారు. మరి ఆయన ఇలాంటి వ్యక్తి జనసేనలోకి వెళితే ఆ పవర్ అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు. సో మొత్తం మీద ఏ క్షణాలైనా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు జనసేనలో చేరుతారు.